ఎవరు? సారీ. అసలు ఎలా పడ్డావు పీజే? దెయ్యం కనపడింది. భయపడి పడ్డావా? పారిపోతున్న దెయ్యాన్ని పట్టుకుందామని ట్రై చేసి పడ్డాను. తెలుసు, మీరు నమ్మరని నాకు తెలుసు. సరే సరే సరే, ఈ టాబ్లెట్ వేసుకొని టీ తాగు, తగ్గిపోద్ది. నేను లోకల్ టాబ్లెట్స్ వేసుకోనరా. మరీ అంత ప్రేమను పెంచుకోకండి. 10 రోజుల్లో పరీక్షల్లో ఫెయిల్ అయి తట్టా బుట్టా సర్దుకొని వెళ్ళిపోయి రకం అది. నేను పాస్ అయి తీరతాను. పాస్ అయి తీరుతాడు. ఆహా. నేను డిసైడ్ అయిపోయాను. నేను ఎలాగైనా ఈ ఎగ్జామ్ పాస్ అయి తీరాలి. అవుతావురా, అవుతావు. ఎలారా? ఎలాగా? ప్రతిపక్షం అడగాల్సిన ప్రశ్న అధికార పక్షం అడిగినట్టు. అయినా సిటీలో ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యొచ్చు కదా పీజే. అప్పుడు డబ్బులు ఇచ్చి కొన్నాను. పేపర్నా? కాదు, మార్కులేసేవాడిని. అప్పుడే 3 నెలలు అయిపోయినాయి. ఏం చదవలేదు. ఈ గండం ఎలా రా గడిచేది? పెచ్చు పగిలింది. థర్మల్ మూమెంట్స్ ఇన్ కాంపోనెంట్స్. చాలా కాలంగా ఎండకి వ్యాకోచించిన కణాలు వానకి సంకోచించి పగుళ్లుగా ఏర్పడి. ఐడియా. నేను రాత్రికి ఇక్కడే స్టడీ అవర్లో కూర్చుంటా. కన్నబాబు తన టెక్నాలజీ వాడి ఇంతకంటే పెద్ద పెచ్చుడి నా చేతి మీద పడేలా చేస్తాడు. దాంతో నా చేతికి దెబ్బ తగలటం, నేను ఎగ్జామ్ రాయలేకపోవడం, నా బదులు ఎవరో ఒకళ్ళు కన్నబాబు రాయటం, మనం పాస్ అయిపోవటం, అంతా జరిగిపోతుంది. అప్పుడు చేతులు పోతాయిగా. అరే, నీకు టైమింగ్ అంటే బేసిక్గా ఐడియా లేదనుకుంటా. నేను చేతులు పెడతా, కానీ అది పడే టైంకి చేతులు తీసేస్తా. అది టైమింగ్ అంటే. మళ్ళీ ఇదే టైమింగ్లో పడుతుందంటావా? మళ్ళీ ఎందుకురా, ఇప్పుడు పడిందిగా. అనుకున్నదొక్కటి. వీడిదంతా ప్లాన్ అనుకుంటున్నాడు. అమ్మో రాజన్న. ఏంటి? చూడండి సార్, మీ డబ్బా కాలేజ్ నా జీవితాన్ని చేతుల్ని నాశనం చేసింది. ఏమైంది? కష్టపడి చదివాను సార్. పాస్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. ఇంకా పాఠాలన్నీ నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి. అయినా ఏం లాభం? నాకు న్యాయం జరగాలి, లేకపోతే మరణ నిరాహార దీక్షే. అంటే భోజనం చేయకుండా చచ్చిపోతావు అనమాట. ఆ విషయం ముందే చెప్పాలి, మరి దీని ఏమనాలి? సత్యాగ్రహం. సత్యాగ్రహం చేస్తాం. ఇంత క్యాన్సిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? నా బదులు ఎవరో ఒకళ్ళు ఎగ్జామ్ రాస్తారు అని చెప్పింది నేను అనుకోండి. లేకపోతే సత్యాగ్రహమే. ఎవరు రాస్తారు? ఏ యాదవ రాసినా పాస్ అయిపోతాను. మేమా? మీ గురించి కాదురా, కన్నబాబు ఈసారి నువ్వు రాసేరా, అటు రాస్తాడు. ఓకే, కమిటీని అడిగి చెప్తాను. శ్రీకృష్ణ కమిటీయా? నువ్వేంట్రా ఇందండి జో పక్క నుంచి పొడిచేస్తున్నావు? ఇడెవడో శరత్చంద్ర అంట, నాతో ఎడ్డంట, నీతో ఎడుతారంట. పెట్టు పట్టు. నీ మొహన్. ఏమయ్యా శరత్ చంద్ర, మళ్ళీ షరతులా? కరెక్ట్ గా గెస్ట్ చేసావమ్మా. నువ్వు కాలేజీలో చేరిన 3 నెలలకి మరో షరతులతో కూడిన సీల్డ్ కవర్ ని ఓపెన్ చేయమన్నారమ్మా మీ తాతగారు. ఇది నాకు చెప్పానమ్మా, మర్చిపోయి ఉంటావు. నువ్వు నాకు ఆస్తి దక్కకుండా నాటకాలు ఆడుతున్నావు అని అర్థమైపోయిందిరా. నేను చంపేస్తాను రా. షటప్ అమ్మా. ఇప్పుడు చెప్పమంటావా, ఫోన్ పెట్టేయమంటావా? చెప్పు. ఏంట్రా అవి? ఈసారి క్షమిస్తున్నానమ్మా. ఈ రోజు నుంచి నువ్వు కాలేజీలో ఎవరి మీద చేతులెత్తడానికి వీల్లేదు. ఎలాగో ఎత్తే పరిస్థితిలో లేను. రెండోదేంటో 7. నువ్వు కాలేజీలో చదివే 3 సంవత్సరాల్లో ఏదో ఒక సంవత్సరం స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవ్వాలమ్మా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? యూనియన్ ప్రెసిడెంట్. కమిటీ నీ రిక్వెస్ట్ ని పరిశీలించి ఒప్పుకుంది. కానీ నీ ఎగ్జామ్ రాసే అభ్యర్థిని మాత్రం మేం నిర్ణయించాం. ఓకే, ఎవరు? అమ్మా సింధు. మాస్టర్ సింధు తనే నీ ఎగ్జామ్ రాస్తుంది. రాయత్ సార్. రాస్తుంది, తనే రాస్తుంది. స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అవటం, సింధు ఎగ్జామ్ రాయటం. ఆ ఫోన్లో ఉన్న ముసలోడి ఫోటో తీసి ముందు పెట్టు. తాత
తీసావుగా నా తాట ఏంటది బెల్ ఓ ఇంటర్వెల్ అనమాట అయినాక చెప్తా దేవుళ్ళమ్మ ప్రవీణ్కి వాళ్ళ ఎగ్జామ్ వాడు బాధ్యత తెలియనాడు వాడికి ఏ పని చేయడం చేత కాదు పొట్టకొస్తే అక్షర ముక్కలేదు తల్లి తాగుడు అమ్మాయిలు తప్ప వాడికి ఏం తెలియదు స్వామి. అల్లరి చిల్లరగా తిరుగుతాడు ఆడో కెదవ దద్దమ్మ ఆడికి అసలు ఏయ్, ఏవి వాడిని మేము తిట్టట్లేదురా, వాడి గురించి చెప్పుకుంటున్నాం. దేవుడా వీని మాటలేం పట్టించుకో. మేము కష్టాలు పేదరికంలోనే పెరిగాం. వాడు డబ్బుతో పెరిగాడు. అది లేకపోతే బతకలేడు. నువ్వే సింధు మనసు మార్చి వీడి బదులు ఆ అమ్మాయి పరీక్ష రాసేటట్టు చేయమ్మా. వాడి చేత మాత్రం రాయించద్దు స్వామి. వాడు రాస్తే చిల్లి గవ్వ కూడా రాదు స్వామి. వాడు పాస్ అవడమే మా అందరి కోరిక స్వామి. ఏంటి పీజే అలా చూస్తున్నావు? కొన్ని లక్షలు ఖర్చు పెడితే కొంతమంది నా ఫ్రెండ్స్ కాదని తెలుసుకున్నా. వాళ్ళకి మీకు తేడా ఏంటని ఆలోచిస్తున్నా. ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ఏ తెలుగు ఏయ్, ఇట్స్ టైం ఫర్ ఎగ్జామ్. అబ్బా బెస్ట్ ఆఫ్ లక్. నువ్వు పాస్ అవ్వాలి. పాస్ అయిపో. గెలవాలి. అమ్మో, రాజన్ బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నట్టుగా ఉంది. లేదు సార్ ఎగ్జామ్కి. అలాంటిదే బయటి ఇరగదిద్దాం రా. పెంచిలా అన్న ఇటు ఎగ్జామినేషన్ హాల్ ఇటు. ఈడ గజనీ మొహమ్మద్ చేస్తూనే ఉన్నాడు దండయాత్ర. స్లిప్ ఏం పెట్టలేదుగా? దేంతో పెట్టినావు? వీడితోనా? సింధు ఈ ఎగ్జామ్ నా లైఫ్కి ఫస్ట్ క్వశ్చన్, షేక్స్పియర్ హామ్లెట్ గురించి తెలుసా? హెల్మెట్ గురించి తెలుసు, ఆమ్లెట్ గురించి తెలుసు. తెలుసా? తెలీదు. ఆర్కే నారాయణన్స్? మా నారాయణరావు గారి ఇంటి పక్కన నన్ను గురించి తెలుసు. అంటే పాత ఫ్రెండ్. తెలీదు. పారడైజ్ లాస్? ప్యారడైజ్ బిర్యానీ గురించి తెలుసు. నిన్ను మరేం రాద్దామని ఎగ్జామ్కి వచ్చావు? ఇప్పుడు నేను ఎవరు లేకుండా నేను బతికేస్తాను కానీ నాకు రోజు మందు, పబ్బులు, ఫంక్షన్లు, కార్లు, లగ్జరీ ఇవన్నీ లేకుండా నేను బతకలేను. బేసిక్గా వీటన్నిటికి డబ్బు కావాలి. కార్డేనో ఓకే. ఇవన్నీ కావాలంటే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. తప్పదు. ఏంటిదంతా రాసేస్తున్నావా? నువ్వేది చెప్తే అది రాయడం నా బాధ్యత. ఇలా అని తెలిస్తే దీంతో గొడవపడేవాడిని కదా. అంత లేదు. అటు చూడు. తెలుసులేండి సార్. రాస్కా. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయా? ఎప్పుడు? ఎప్పుడేంట్రా? పో ఇంటికి పోయి పడుకో. సరే వెళ్దాం పదండి. ఏంటి మ్యాటర్? ఏమో తెలీదు. తీసుకో. ఉప్మా కూడా సరిగా పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు లడ్డూలు ఇస్తున్నారు. నీకు టైం దగ్గర పడింది. మన కాలేజీ రికార్డే జాయిన్ అయిన 3 నెలలకి వెళ్ళిపోతాం. మొట్టమొదటి కానీ నువ్వే అంటే స్వీట్లు వస్తున్నారు. ఇవాళ రిజల్ట్స్. టైం వేస్ట్ ఎందుకు? పేపర్లు వచ్చేలోగా ఈయన గారు సామాన్లు తీసి. సార్ అవుటా? డౌటా? అరే ఏమైంది? నీ పరీక్షలకు రిజల్ట్ వచ్చి నీ పెట్టెలకు రేఖలు వచ్చినాయి.